కాకపోతే నేను మీకు దాన్ని రికమెండ్ చేయను. ఎందుకు రికమెండ్ చేయను అనేసి అంటే కిలోమీటర్లు తిరిగినప్పటికే కనెక్టింగ్ సౌండ్ వచ్చేస్తుంది. కిలోమీటర్లు తిరిగినప్పటికే వాల్స్లో టక 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 సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మన చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటి అనేసి అంటే మన అపాచీ RTR 200 4V అనేది మనం కొని 2.5 సంవత్సరాలు అయ్యిందనమాట. అంటే 2 సంవత్సరాల 3 నెలలు అయితే అయ్యింది. సో 2 సంవత్సరాల 3 నెలల్లో దీనికి వచ్చినటువంటి మెయింటెనెన్స్ ఏంటి? 2 సంవత్సరాల 3 నెలల్లో ఏమి తిరగకపోతే మెయింటెనెన్స్ కూడా రాదు కదా భయ్యా. టైం ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే 2 సంవత్సరాల 3 నెలలు అయినప్పుడు కూడా దీని లుక్ ఏ విధంగా ఉందో చూస్తే మీకు అనిపిస్తుంది అనమాట. దీన్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేసాం అనేది. దాని తర్వాత ఇది ఎంత కిలోమీటర్లు తిరిగింది అనేది. ఇదైతే ఇప్పుడు మనకి 44,221 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో 44,221 కిలోమీటర్లు తిరిగినటువంటి ఒక 200cc బండి విత్ డ్యూయల్ ఛానల్ ABS, స్లిప్పర్ క్లచ్, సో ఆయిల్ కూల్డ్ ఈ సిస్టంతో ఉన్నటువంటి 200cc బండి ఏదైతే ఉందో దీనికి వచ్చినటువంటి మెయింటెనెన్స్ ఏంటి అనేదే ఈ వీడియోలోని కాన్సెప్ట్. సో వీడియోని చివరి వరకు చూస్తే మీరు ఈ విధంగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీకు మెయింటెనెన్స్ అయితే తగ్గుతుందని అయితే నేను చెప్తాను. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పేది ఏంటి అనేసి అంటే, సో నేనైతే షోరూమ్ సర్వీస్ అయితే చేయించలేదండి. షోరూంలో అయితే సర్వీస్ చేయించలేదు. నేను ఎలా సర్వీస్ చేయించాను ఏంటి సంగతి అనేది ప్రతిదీ కూడా వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. అపాచీ RTR 200 4V సర్వీస్ నీలు ఆర్ట్స్ అని కొడితే వచ్చేస్తాయి అనమాట. షోరూంలో మహా అయితే ఒక 3 సర్వీసులు అయితే చేయించాను. మిగతావన్నీ కూడా ఓన్గా అయితే సర్వీస్ చేసుకున్నాను. కాకపోతే నేను మీకు దాన్ని రికమెండ్ చేయను. ఎందుకు రికమెండ్ చేయను అనేసి అంటే అవి కొన్ని అయితే ఇంజన్లు షోరూమ్ నుంచి బయటకు వచ్చి 1000 కిలోమీటర్లు తిరిగినప్పటికే కనెక్టింగ్ సౌండ్ వచ్చేస్తుంది. కొన్ని బళ్ళు అయితే షోరూమ్ నుంచి బయటకు వచ్చి 500 కిలోమీటర్లు తిరిగినప్పటికే వాల్స్లో టక 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 సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇటువంటివన్నీ పోయేటటువంటి సందర్భంలో అంటే ఒక 10,000 15,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మీకు ఇంజిన్ సైడ్ మేజర్ కంప్లైంట్ ఏదైనా వచ్చేసింది అనుకోండి, నేను చేసినట్టుగా ఓన్ సర్వీస్ కనుక చేసుకున్నట్టయితే వారంటీ అయితే వర్తించదనమాట. కాబట్టి మీరు వారంటీ అయితే ఖచ్చితంగా ఇటువంటి వెహికల్కి ఇంపార్టెంట్. ఎందుకు అనేసి అంటే ఈ వెహికల్ కనుక ఇంజిన్ సైడ్ ఏదైనా సరే కంప్లైంట్ వచ్చిందనుకోండి, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం షోరూమ్ ట్రాక్ కనుక మెయింటైన్ చేసుకున్నట్టయితే స్పేర్ పార్ట్ అవైలబిలిటీని బట్టి మనం అయితే ఫ్రెండ్స్, మరి మీకు డౌట్ రావచ్చు, మరి వారంటీ పోద్దని తెలిసి కూడా మీరు ఎందుకండి షోరూమ్ సర్వీసింగ్ చేయించకుండా మీరు మీ బండిని ఓన్గా సర్వీస్ ఎందుకు చేసుకున్నారు అనేసి అంటే, ఓ 200cc మెయింటెనెన్స్ గురించినటువంటి టిప్స్ చెప్పడం కోసం అని చెప్పేసి నేనైతే నా ఓన్గా అయితే నేను సర్వీస్ చేసుకున్నాను. సో అది నా ఓన్ రిస్క్ అనమాట. బై గాడ్స్ గ్రేస్ నా బండికి అయితే ఇప్పటివరకు ఎటువంటి ఇంజిన్ సైడ్ కంప్లైంట్ అయితే రాలేదు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా సరే షోరూంలో కాస్త కాలేజీలు పట్టుకొని రిక్వెస్ట్ చేసి చేయించుకుంటా అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారనేసి అంటే షోరూమ్ నుంచి బండి ఎప్పుడైతే తెస్తారో వాళ్ళు ఏ టైంకి సర్వీస్ చేయించమన్నారో ఆ టైంకి ఖచ్చితంగా సర్వీస్కి అయితే తీసుకొని వెళ్ళండి. ఫస్ట్ సర్వీస్ అయితే 500 నుంచి 700 కిలోమీటర్లకి సర్వీస్కి అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇంజిన్ ఆయిల్ మార్చొద్దని చెప్పేసి వాళ్ళు అంటారు, మార్చేయండి ఏముంది. సో దాని తర్వాత ఏంటంటే 3,500కి తీసుకొని రమ్మంటారు. ఖచ్చితంగా 3,000 నుంచి 3,500కి అయితే తీసుకొని వెళ్ళండి. దాని తర్వాత 6,000కి, దాని తర్వాత 9,000కి, 12,000కి ఇలా తీసుకొని రమ్మంటారు. 5 ఫ్రీ సర్వీసులు ఉంటాయి. దాని తర్వాత ఒక 5 పెయిడ్ సర్వీసులు అయితే ఉంటాయి. ఇన్ని తిరిగినప్పటికి బండి ఒక 40 నుంచి 50 కిలోమీటర్లు అయితే తిరుగుతుంది. ఇంకోటి షోరూమ్ ట్రాక్ కనుక మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకున్నారనుకోండి, 5 ఫ్రీ సర్వీసులు, ఒక 5 పెయిడ్ సర్వీసులు కనుక మెయింటైన్ చేసుకున్నారంటే దాని తర్వాత వచ్చేటటువంటి సర్వీసులు మీరు ఎక్కడ చేయించుకున్నా సరే షోరూంలో మీకు ట్రాక్ బాగానే ఉంటుంది. కాబట్టి ఇంజిన్ సైడ్ అయినా కంప్లైంట్ వస్తే షోరూంలో ఆ స్పేర్ పార్ట్ అనేది కౌంటర్ సేల్ ఇవ్వకపోయినప్పటికీ మీరు షోరూమ్కి పట్టుకొని వెళ్తే రిపేర్ అయితే చేసి పెడతారు. అలా కాకుండా మీరు ఫస్ట్ సర్వీస్ నుంచే నీలన్న చెప్పాడు కదా, ఆయన ఛానల్లో వీడియోలు చూస్తాం, 44,000 కిలోమీటర్లు తిరిగింది, బండికి ఇంజిన్ సైడ్ ఏ కంప్లైంట్ రాలేదు, నా సర్వీస్ నేను చేసేస్తానని చెప్పేసి కనుక చేసుకున్నప్పుడు ఏదైనా సరే కంప్లైంట్ వచ్చింది అనేసి అంటే సో అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం అన్నట్టు ఆ స్పేర్ పార్ట్ దొరకదు. నెలలు మీ బండి అయితే షోరూంలో ఉండిపోతుందండి. కాబట్టి దయచేసి దీన్ని అయితే గమనించాల్సిందిగా మనవి. సో నా బండిలో ఏ పార్ట్ మార్చాను, ఏ పార్ట్కి ఎంత ఖర్చు అయింది ఏంటి సంగతి ఇదంతా కూడా నేను మీకు ఈరోజు డీటెయిల్డ్గా అయితే చెప్తాను అనమాట. ఇంకా వీడియోలోనికి వెళ్ళలేదు అనేసి అంటే ఈ ముందు మాటలన్నీ కూడా ఇంపార్టెంట్ మాటలు అనేసి ఇంకా వీడియోలోనికి వెళ్ళకుండా చెప్పుకుంటాను అనమాట. కాబట్టి ఇప్పుడైతే వీడియోలోనికి వెళ్ళిపోదాం. గైస్, మన బండి కనుక ఫ్రంట్ నుంచి తీసుకున్నట్టయితే ఇదిగోండి, ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మిర్రర్స్ అనమాట. మిర్రర్స్ అయితే మార్చానండి ఒకసారి. సో కంపెనీ ఫిట్టింగ్ మిర్రర్స్ అయితే మనకి ఒకసారి బండి పడిపోయి అయితే ఇరిగిపోయినాయి. అంటే వర్షంలో బురదలో స్టాండ్ వేయడం వల్ల పడిపోయి తిరిగిపోయినాయి. సో ఈ 2 మిర్రర్స్ కలిపి మనకి ఒక 250 రూపీస్ అయితే పడిందనమాట. దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ గ్రిప్స్ ఇవేవి మార్చలేదన్నమాట. ఈ ఫ్రంట్ బ్రేక్ లేవర్ అయితే మార్చలేదు.
కానీ ఒకసారి అయితే మాత్రం ఇది వంక అవడం వల్ల బెండ్ తీయడం అయితే జరిగింది. హీట్ పెట్టి అయితే బెండ్ తీయించాను. విశాఖపట్నం ఒకసారి బండి పడిపోయింది. దాని తర్వాత ఇదిగోండి ఇది క్లచ్ లేవర్ ఒకసారి మార్చానండి. సో క్లచ్ లేవర్ మనకి 170 రూపీస్ అంత పడిందండి. క్లచ్ లేవర్ అయితే ఒకటి మార్చాను, ఎందుకంటే వర్షంలో బండి స్టాండ్ వేసినప్పుడు పడిపోయింది. పడిపోవడం వల్ల క్లచ్ లేవర్ అయితే బెండ్ అయిపోయింది. ఆ వీడియో కూడా చేశాను. బండి క్లచ్ లేవర్ ఇరిగిపోయినప్పుడు మనం ఏ విధంగా రన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. సో అదైతే మీరు చూడొచ్చు. దాని తర్వాత లైటింగ్ సంబంధించండి. సో కంపెనీ ఇచ్చినటువంటి స్టాక్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మెయింటైన్ చేశానండి. అంతకుమించి నేను ఒక ఎల్ఈడి బల్బ్ కూడా దీనికైతే వేయలేదు. ఇండికేటర్స్లో కూడా ఎటువంటి చేంజెస్ అయితే నేను చేయలేదు. దాని తర్వాత ఫ్రంట్ సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్కి సంబంధించి నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. సో ఆయిల్ సీల్ కొట్టేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా నాకైతే రాలేదు. సో ఇక్కడ బుషులు ఈ ప్రాబ్లం కానీ ఆయిల్ సీల్ కొట్టేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా రాలేదన్నమాట. కాకపోతే ఇదిగోండి ఈ ఫ్రంట్ స్టెమ్లు ఏవైతే ఉన్నాయో దీని కలర్ అయితే పోయింది. ఇదైతే నేను మొత్తం పేపర్ కొట్టేసి గోల్డ్ కలర్ తీసుకొని వచ్చి సో ఈ ఫ్రంట్ సస్పెన్షన్ స్టెమ్లకి అయితే వేస్తాను. దాని తర్వాత బ్రేక్ ప్యాడ్స్. సో బ్రేక్ ప్యాడ్స్లో అయితే మాత్రం ఒకసారి నాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేనైతే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేశాను. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ మనకు 150, బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే 150 రూపీస్. అది రెండు కలిపి వేయడానికి ఒక 200 రూపీస్ అయితే ఖర్చు అయిందనమాట. సో షోరూమ్లో అయితే ఈజీగా వేసేస్తారు కానీ బయట వేయడం అయితే కాస్త కష్టమైంది. దాని తర్వాత ఇదిగోండి ఏబిఎస్ రింగ్ అయితే మరి ఎలా ఏది గుద్దిందో కానీ ఈ రింగ్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ క్యాప్ అయితే ఇరిగిపోయింది. సో డిస్క్ రోటర్ అయితే నేను టైం టు టైం డిస్క్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేశాను కాబట్టి రోటర్ అయితే నాకు వెరీ గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. చూసారా? సో కండిషన్లో అయితే ఉంది. నాకు ఇదైతే ప్రాబ్లం రాలేదు. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కదండి. నాకు ఏబిఎస్ సైడ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదండి. ఒకవేళ కంప్లైంట్ వచ్చిందంటే మీద ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏబిఎస్ వార్నింగ్ అయితే ఇండికేషన్ వస్తుంది. అప్పుడు మనం ఇదిగోండి ఈ సెన్సార్ తీసి అయితే మార్చుకోవాలన్నమాట. ఈ వైర్ సెట్ మొత్తం తీసి అయితే మార్చుకోవాలి. నాకు అటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. ఫ్రంట్ ఫెండర్కి కూడా ఎటువంటి ప్రాబ్లము రాలేదు. దాని తర్వాత ఫ్రంట్ ఎలై వీల్. సో ఈ వీల్ అయితే మాత్రం నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. నేను చాలా టఫ్ టెరెన్స్లో కూడా తిరిగాను. ఇది వంగిపోవడం, బెండ్ అయిపోవడం, ఇరిగిపోవడం అనేది రాలేదు ఈ 44,200 కిలోమీటర్లలో. దాని తర్వాత ఫ్రంట్ టైర్ అయితే ఒకసారి మార్చానండి. సో ఫ్రంట్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ వేయించాను. ఇది 90/90 17 ఇంచెస్. సో ఇదైతే మనకి 1900 పడింది. సో ఫ్రంట్ మడ్గాడికి ఒక మ్యాట్ అయితే వేయించానండి. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ సెక్షన్ తీసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇదిగోండి ఇగ్నిషన్ ఆన్ చేసేటప్పుడు చిన్న కంప్లైంట్ అయితే ఉందండి. సో ఇగ్నిషన్ స్లాట్ ఏదైతే ఉందో ఇదైతే కాస్త చిన్న కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ అంటే మరి ఇంకే లేదు, ఏదో లూజ్ కనెక్షన్ అయిపోయింది. నేను కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టాను అనమాట. దీనికి వెయిట్ ఎక్కువ పెట్టకండి. ఇలా వెయిట్ ఎక్కువ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత అంటే ఇదిగోండి ఇది అలాగా అటు ఇటు లాగడం వల్ల ఏం జరుగుతుందంటే ఇగ్నిషన్ వెంటనే ఆన్ అవ్వదు. చిన్న లూజ్ కాంటాక్ట్ అయితే ఉంది. చూసారు కదా? బండి అయితే చిన్న లూజ్ కాంటాక్ట్ ఉంది. ఇదిగోండి 44,221 కిలోమీటర్ అయితే తిరిగింది మన బండి ఇప్పటికి. సో మైలేజ్ అయితే 50 వస్తుందండి. ఇక ఈ బైక్కి ట్యాంక్ వైపుకి వచ్చినట్టయితే ఇదిగోండి ఈ సైడ్ ప్యానల్లో నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. ఈ సైడ్ ప్యానల్ ఇరిగిపోవడం కానీ ఇటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. బండి పడిపోయినప్పుడు దీనికి ఉన్నంత రిలయబుల్ క్రాష్ గార్డ్ అయితే నేను ఇంకో దాంట్లో చూడలేదు. ఎందుకనేసి అంటే ఈ క్రాష్ గార్డ్ అనేది చాలా సేవ్ చేస్తుందండి బండిని. సో చాలా బిల్ట్ క్వాలిటీ కలిగినటువంటి క్రాష్ గార్డ్. జస్ట్ ఒక రింగ్ లాగే ఉంది కదని చెప్పేసి అయితే మనం లైట్ తీసుకోవడానికి లేదు. సో ట్యాంక్ మీద చూసారు కదా చిన్న గీత కూడా సైడ్ అవ్వకుండా అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మంచి క్రాష్ గార్డ్ అనేది చెప్పుకోవచ్చు. సో పడిపోయినటువంటి ప్రతిసారి ఇది కాస్త వంగుతుంది, మళ్ళీ దీన్ని కాలుతో తన్నేసి తిన్నగా చేసేస్తూ ఉన్నాను అనమాట. దాంతో అంటే మరీ ఓవర్ ర్యాష్గా బండితో వెళ్ళి మూవింగ్లో పడిపోలేదన్నమాట. జస్ట్ బండి స్టాండ్ వేసి ఉన్నప్పుడు పడిపోవడం ఇటువంటివి జరిగినాయి. మెట్లు ఎక్కేస్తున్నప్పుడు పడిపోవడం ఇలాంటివి నా చేతిలో తక్కువ శాతం పడిందిలేండి. దాని తర్వాత ఇక ఇంజిన్ సైడ్ తీసుకున్నట్టు ఇంజిన్ సైడ్ అయితే మాత్రం నేను రూపాయికి ఇప్పటి వరకు మదుపు పెట్టలేదు. అంటే ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడు చేంజ్ చేయాలి కదా, మరి అది మన బాధ్యత. సో బండికి ఇంజిన్ ఆయిల్ అనేది మనిషికి రక్తం లాంటిది అనమాట. ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను టైం టు టైం అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేస్తూ ఉంటాను. ఫస్ట్ సర్వీస్లో అయితే టీవీఎస్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అయితే వేయించాను. సెకండ్ సర్వీస్లో విస్టల్ వేసాను. థర్డ్ సర్వీస్ విస్టల్ వేసాను. సో ఇంకా విస్టల్ కంపెనీ అలాగే వేస్తూ ఉండి మొన్న రీసెంట్గా నేను ఏం చేశానంటే దీంట్లో మోటోల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అయితే వేసాను అనమాట. 20W50 ఫుల్లీ సింథటిక్ 1300 రూపీస్ ఎంఆర్పి. అది ఉండే ఇంజిన్ ఆయిల్ వేసాను. 1200 ml ఇంజిన్ ఆయిల్ అయితే దీనికి పడుతుంది. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే వాళ్ళు చెప్తారనమాట 10,000 కిలోమీటర్లకు మార్చుకోండి, ప్రతి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అవసరం లేదని. కానీ నేను ఇంచుమించు ప్రతి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్కి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చాను. అదొక 40 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత స్పార్క్ ప్లగ్. సో స్పార్క్ ప్లగ్ అయితే మాత్రం నాకు ఇప్పటివరకు ఏ కంప్లైంట్ రాలేదండి. ఇప్పటివరకు ఒక్క స్పార్క్ ప్లగ్ కూడా నేను మార్చలేదు. ఎందుకు అనేసి అంటే దీనికి ఇంజిన్ సైడ్ ఆ స్పార్క్ ప్లగ్ కూడా నేను మార్చలేదు అనేసి అంటే సో నేను ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కంబషన్ ఛాంబర్ ఎప్పుడు అది క్లియర్గా నీట్గా ఉంటుంది అనమాట. ఒకసారి పెన్ కెమెరా పెట్టి కూడా చూశాను. ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇది ఇప్పేసి మీకు పెన్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను. నా దగ్గర పెన్ కెమెరా కూడా ఉంది.
దాంతో అయితే పెట్టి నేను మీకు లోపల ఎంత నీట్గా ఉందనేది చూపిస్తాను అనమాట. సో ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వేయడం వల్ల ఏం జరిగింది అనేసి అంటే మనకి నీట్ అండ్ క్లీన్గా కంబషన్ ఛాంబర్ ఉండడం వల్ల ప్లగ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది కాబట్టి ప్లగ్ కూడా మార్చలేదు. కాకపోతే మార్చాలి, మరి 44,000 తిరిగేశాను కాబట్టి మార్చాలి. దాని తర్వాత కెటలెటిక్ కన్వర్టర్లో కూడా నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. దాని తర్వాత ఆక్సిజన్ సెన్సర్ ఇష్యూ కూడా నాకు ఇప్పటివరకు అయితే రాలేదండి. క్లచ్ ప్లేట్లు కూడా పోలేదు బండివి. దాని తర్వాత క్లచ్ కేబుల్ ఏంటంటే ఇప్పటివరకు ఒకసారైనా మార్చలేదండి. టీవీఎస్ కంపెనీలో స్పేర్స్ అన్నీ కూడా రిలయబుల్ ఉంటాయన్నమాట, ఎక్కువ కాలం మన్నిక అయితే వస్తాయి, అది మనం ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. సో ఇప్పటివరకు క్లచ్ కేబుల్ కూడా నేనైతే మార్చలేదు. దాని తర్వాత ఇంకా ఈ ఫుట్ ప్యాడ్స్లో ఎటువంటి చేంజ్ చేయలేదు. దాని తర్వాత బ్రేక్ ప్యాడల్లో ఎటువంటి కంప్లైంట్ అయితే నాకు రాలేదండి. కింద కౌలే ఇంజిన్ గార్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా నాకు ఎటువంటి కంప్లైంట్ కూడా రాలేదండి ఇప్పటివరకు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా నాకు ఎంత పెద్ద ఇబ్బందులు అయితే పెట్టలేదు. నేను రఫ్ అండ్ టఫ్ రోడ్ కండిషన్స్లో కూడా ఈ బండి అయితే రైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత సీటుకి సంబంధించి అనమాట, సీటుకి సంబంధించి అయితే మీకు చెప్పాలి. సో ఈ 44,000 కిలోమీటర్ల ప్రయాణంలో సీట్ అయితే చాలా హార్డ్ అయిపోయిందండి. ఫస్ట్ వచ్చినంత స్మూత్ అయితే లేదు, కాబట్టి నేను సీట్ కవర్ అయితే దీనికి ఇన్స్టాల్ చేయించాను విజయవాడలో. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ అండి, ప్రతి 12,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చమని కంపెనీ వారు చెప్పారు. నేను ప్రతి 12,000 కిలోమీటర్లకి అయితే మారుస్తున్నాను. 12,000కి 24,000కి 36,000కి అయితే మార్చాను. సో 48,000కి ఇంకా మార్చాలి. ఇంకా 4,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చాలి. దీని ఎయిర్ ఫిల్టర్ అయితే మనకి 300 చేంజ్ ఎంత ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాస్ట్కి సంబంధించి నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. దాని తర్వాత ఈ రిజర్వాయర్కి సంబంధించి చూసారు కదా, సో బ్రేక్ ఆయిల్, ఈ బ్రేక్ ఆయిల్ అయితే నేను అప్గ్రేడ్ చేయాలండి. ఇప్పటివరకు ఈ బ్రేక్ ఆయిల్ అయితే మార్చలేదు. వెనకున్నటువంటి బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చాను, కానీ ఈ బ్రేక్ ఆయిల్ అయితే ఇప్పటివరకు చేంజ్ చేయలేదు నేను. .4 బ్రేక్ ఆయిల్ అయితే నెక్స్ట్ వేద్దాం అనుకుంటున్నాను. దీనికి .3 ఉన్నట్టుంది ఇది. దాని తర్వాత బ్యాక్ సస్పెన్షన్ అండి, బ్యాక్ సస్పెన్షన్లో కూడా నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. సో బ్యాక్ సస్పెన్షన్ కూడా పర్లేదన్నమాట. సో మరీ స్మూత్ సస్పెన్షన్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం, కాస్త హార్డ్ అయితే ఉంటుంది. సో పర్లేదన్నమాట, మీడియంలో ఉంటుంది సస్పెన్షన్ అయితే. నాకు సస్పెన్షన్ బాగానే అనిపిస్తుంది. దాని తర్వాత బ్యాక్ డిస్క్ రోటర్ అయితే ఎటువంటి చేంజెస్ చేయలేదు. దాని తర్వాత ఇది బ్యాక్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. సో దీంట్లో అయితే మనకి బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ 150 రూపాయలు ఎంత ఖర్చు అయినాయి అనమాట. దాని తర్వాత టైర్ హగ్గర్లు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. ఇదిగోండి ఇంకా బ్యాక్ సైడ్ తీసుకుంటే నెంబర్ ప్లేట్లు వాళ్ళు ఇచ్చిన దానితోనే నేను వాడుతున్నాను అనమాట. దాని తర్వాత టైల్ లైట్లు ఎటువంటి అప్గ్రేడ్స్ అయితే నేను చేయలేదు. ఈ గ్రాబ్ రైల్లో కూడా ఎటువంటి కంప్లైంట్ నాకైతే రాలేదండి. దాని తర్వాత ఇంకెక్కడ తీసుకున్నట్టయితే కోన్ సెట్ అనమాట. సో కోన్ సెట్ ప్రాబ్లం అయితే నాకు వచ్చిందండి. సో ఈ బండిలో చాలామందికి అయితే 10,000 కిలోమీటర్లకే కోన్ సెట్ ప్రాబ్లం అయితే వస్తుంది. నాకైతే ఒక 25,000 కిలోమీటర్ల దగ్గర కోన్ సెట్ ప్రాబ్లం అయితే వచ్చింది. గోతుల్లో బాగా నడిపేశాను అనమాట. గోతుల్లో పడినప్పుడు దాబ్ దాబ్ అని వస్తుండేది. కాబట్టి కోన్ సెట్ వేయించుకున్న రోజు మాత్రం మొత్తం అంతటితో కలిపి ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేవి చేయించాను అనమాట. దాంతో కలిపి నాకు ఒక 1,800 రూపాయలు అయితే ఖర్చు అయింది. అండ్ నీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ టైర్ అనమాట. బ్యాక్ టైర్ అయితే ఇదిగోండి 120/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీనికి ఉంది. సో బటన్ బాగుంది. ఆ రోజు నా టైర్ అయితే మరి ఇంక ముందుకు కదలదన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ షాప్ దగ్గర దొరికినటువంటి టైర్ అయితే నేను వేసాను అనమాట. కాకపోతే 130 సెక్షన్ టైర్ అయితే దీనికి ఉండేది ప్రీవియస్గా. 120 సెక్షన్ టైర్ అయితే వేసాను. ఇది నాకు పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. తర్వాత దీంట్లో బ్లాక్ పట్టల టైర్ అయితే వేసాను అనమాట బ్యాక్ సైడ్. ఈ టైర్ అయితే మాత్రం నాకు బాగా అనిపించిందండి. బ్యాక్ సైడ్ సిఎట్ కంపెనీ టైర్ అయితే వేసాను, ఫ్రంట్ సైడ్ ఎంఆర్ఎఫ్ అయితే వేసాను అనమాట. ఈ టైర్ అయితే మనకి 2,200 అయితే పడిందండి, 120 సెక్షన్ టైర్ ఇది. ఇప్పుడండి అసలు విషయం. సో చైన్స్ స్ప్రాకెట్స్ అయితే చాలా మందికి ఇది 19,000 నుంచి 25,000 కిలోమీటర్ల మధ్యన అపాచీ ఆర్టీఆర్ 200 4Vకి చైన్ స్ప్రాకెట్స్ అయితే పోతాయి అనమాట. ఏదైతే కంపెనీ ఫిట్టింగ్స్ చైన్ స్ప్రాకెట్స్ ఉంటాయో అవి అయితే ప్రతి ఒక్కరికి 19 నుంచి 25 కిలోమీటర్లకి అయితే పోతా ఉన్నాయి. సో మీ చైన్ స్ప్రాకెట్లు ఎన్ని కిలోమీటర్లకు మార్చారనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీది ఏ బండి పేరు, చైన్ స్ప్రాకెట్ ఎంతకు మార్చాను అనే విషయాన్ని అయితే కామెంట్ చేయండి. సో నా బండికి అయితే మాత్రం 38,000 కిలోమీటర్స్ అయితే తిరిగాను నేను చైన్ స్ప్రాకెట్స్. కాబట్టి నేను దీంట్లో చైన్ స్ప్రేలు అయితే కొట్టలేదండి. షోరూమ్ సర్వీసింగ్ పట్టుకొని వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు చైన్ స్ప్రే కొట్టారు. ఒక 3 సార్లు అయితే ఈ బండికి చైన్ స్ప్రే ఇప్పటివరకు కొట్టబడింది. దాని తర్వాత నేను 90 గేర్ ఆయిల్ అని చెప్పి సో గేర్ ఆయిల్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంజిన్ లోపల యూజ్ చేసినటువంటి ఎన్ఆర్ మిక్స్ అనేటటువంటి ప్రోడక్ట్ వచ్చింది. సో ఎన్ఆర్ మిక్స్ గ్రాఫైన్ బేస్డ్. సో అది మాత్రమే యూజ్ చేస్తానండి చైన్ లూబింగ్ కోసం. కాబట్టి నాకు చైన్ స్ప్రాకెట్స్ అయితే మాత్రం లైఫ్ ఎక్కువ వస్తున్నాయండి. చైన్ స్ప్రేలు ఏవైతే ఉంటాయో అవి కొట్టే కంటే
90 గేర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేయడం వల్ల ఎక్కువ కాలం వస్తుంది. కాకపోతే ఇదిగోండి బ్యాక్ వీల్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా డస్ట్ పట్టేస్తుంది అనమాట ఆయిల్ వేసేటప్పుడు. అది మాత్రం కొంచెం చూసుకోండి, కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ తొడ్డాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ చైన్ లైఫ్ అయితే మాత్రం అల్టిమేట్ పెరుగుతుందండి. నాకైతే 3,101 రూపాయలు పడిన చైన్ స్ప్రాకెట్ ఒకసారి మార్చాను. సో 19 నుంచి 25,000 కిలోమీటర్లకు మార్చాల్సిన చైన్ స్ప్రాకెట్ 38,000 కిలోమీటర్లకు మార్చాననేసి అంటే నాకు మధ్యలో 3,000 మిగిలినట్టు అనమాట. డబల్ వచ్చింది చైన్ లైఫ్ 90 గేర్ ఆయిల్ యూజ్ చేయడం వలన. ఈ గేర్ లేవర్ ఏమైందంటే ఒకసారి బండి పడిపోయి ఇదైతే మీదకి లేచిపోయి వంగిపోయింది అనమాట. అప్పుడు హీట్ పెట్టి బెండ తీపించాను కాబట్టి నాకు మొత్తం సెట్. దాని తర్వాత ఈ సైడ్ స్టాండ్ ఏదైతే ఉందో ఇది నేను సైడ్ స్టాండ్ వేసేసి బండిని తిప్పడం వల్ల ఏం జరిగిందంటే ఇది బాగా సాగిపోయింది అనమాట. ఇది ఒకటి మాత్రం కొంచెం వర్క్ చేయించాలి. దాని తర్వాత దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే లేదు. ఇంజిన్ సైడ్ నాకు ఇప్పటివరకు ఏ కంప్లైంట్ కూడా రాలేదు. సో మ్యాగ్నెటిక్ కాయిల్ పోవడం అని, వాల్స్లో కంప్లైంట్ అని, లేకపోతే బోర్లో కంప్లైంట్ అని, వైట్ స్మోక్ రావడం అని, లేకపోతే ఇంకేదో లోపల క్రాంక్ సౌండ్లని, ఇటువంటివి ఏవి కూడా నాకు ఇప్పటివరకు అయితే రాలేదండి. సో ఇంజిన్ సైడ్ అయితే మాత్రం వెల్ మెయింటైన్డ్ అనమాట. ఇదిగోండి గైస్, ఈ విధంగా అపాచీ ఆర్టీఆర్ 200 4V ఏదైతే ఉందో దాని మెయింటెనెన్స్ 44,000 కిలోమీటర్లో ఇలా వచ్చిందనమాట. అయితే ఇంకా విషయం ఏంటంటే ఫ్యూజులు కూడా నా బండి ఇప్పటివరకు అయితే కొట్టలేదు. కాకపోతే ఏం జరిగిందనేసి అంటే ఎలకలు దూరిపోయి లోపల ఇండికేటర్ సంబంధించినటువంటి కేబుల్ అయితే కొరికిస్తున్నాయి. సో అదొక వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే దాన్ని వర్క్ చేయించలేదు. ఇదిగోండి ఎలకలు కొరకకుండా పొగాకైతే పెట్టాను. సో పొగాకు పెట్టిన తర్వాత ఎలకలు రావడం మానేసాయి. అంతకుముందు ఏదైతే ఎలక కొరికిందో ఆ వైర్ అయితే జస్ట్ కలిపాం కానీ మరలా కనెక్షన్ అయితే తప్పింది. సో ఈ వైర్ని అయితే మరలా రీకనెక్ట్ చేయాలి. చేసిన తర్వాత మరలా ఇండికేషన్ అయితే పనిచేస్తుంది. ఇక మెయిన్గా చాలామంది భయపడేది ఏంటంటే సెన్సార్ల గురించి అనమాట. సో సెన్సార్ సైడ్ కూడా నాకు ఏ కంప్లైంట్ రాలేదండి. బటర్ఫ్లై సెన్సార్ కానీ ఏ సెన్సార్ కూడా, ఆక్సిజన్ సెన్సార్ కానీ ఏ సెన్సార్ పోలేదు. ఒకవేళ పోయిందంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే బ్లింక్ అయ్యి ఉంది కదా. సో సెన్సార్లు అయితే నాకు కంప్లైంట్ రాలేదు. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే బ్యాటరీ. సో ఈ బండికి బ్యాటరీ కూడా ఒక్కసారి కూడా నేను ఛార్జ్ చేయలేదు, మార్చలేదు కూడాను. సో బ్యాటరీ కూడా నాకు వచ్చింది. విషయం ఏంటంటే నేను ప్రతి 3 డేస్కి ఒకసారి, అంటే బండి నేను ఇంటి దగ్గర వదిలేస్తాను కదా, ఈ మధ్యకాలం తీయట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత అలాగే కారు కొన్న తర్వాత ఈ బండి అయితే తీయట్లేదు. కాబట్టి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను, సెల్ఫ్ చేస్తాను, ఒక 5 నిమిషాల పాటు అలాగ వదిలేస్తాను ఐడిలింగ్లో. నేను క్యాంప్ వెళ్ళిపోయినా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే జస్ట్ బండి స్టార్ట్ చేసేసి ఒక 5 నిమిషాలు అయితే వదులుతుంటారు అనమాట 2 రోజులకు ఒకసారి. కాబట్టి నాకు బ్యాటరీ సైడ్ ఎటువంటి కంప్లైంట్ కూడా రాలేదండి. ఈ 44,000 కిలోమీటర్లు తిరిగినటువంటి ఈ బండి ఏదైతే ఉందో ఇది నాకు రోడ్డు మీద ఆగిపోయి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా అనేసి అంటే ఒక్కసారి కూడా నాకు ఇబ్బంది అయితే పెట్టలేదండి. అటువంటి కంప్లైంట్స్ అయితే దీని నుంచి నేను ఏమీ చూడలేదు ఇప్పటి వరకు. అంటే ఏదో పంచర్ అయిపోయింది, ఆగిపోయింది అనేసి అంటే ఇది ట్యూబ్లెస్ టైర్ కాబట్టి మెకానిక్ షాప్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇంజిన్ సైడ్ కంప్లైంట్, వర్షాల్లో వెళ్ళేటప్పుడు బండి ఆగిపోవడము, ఎక్కడేదో సెన్సార్ కంప్లైంట్, లేకపోతే పంప్ కంప్లైంట్, లేకపోతే ఇంజక్టర్ కంప్లైంట్, ఇటువంటిది అయితే ఇప్పటివరకు నాకు రాలేదండి ఈ బండికి. ఈ బండికి అయితే నేను పెట్టినటువంటి మొదటిది. సో ఈ బండిలో నాకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇవన్నమాట. మేజర్ కంప్లైంట్స్, ఇంజిన్ సైడ్ కంప్లైంట్స్ ఇటువంటివి అయితే నాకు ఏమీ రాలేదండి. సో ఇలానైతే నేను మెయింటైన్ చేశానండి. సో షోరూమ్ ట్రాక్ అయితే అస్సలు లేదు దీనికి వారంటీ కూడా ఎప్పుడో పోయింది. ఓకేనా గైస్, చూసారుగా. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత వీడియోకి అయితే ఒక 1000 నుంచి 1500 లైక్లు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.